అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు డిఎస్సి అప్డేట్ న్యూస్ చూసుకుంటే మనకు మొదటగా ఏపీ డిఎస్సి అఫీషియల్ సైట్లో టెట్ స్కోరు అప్లోడ్ చేసుకోవడానికి ఇచ్చిన ఆప్షన్ ఎనేబుల్ చేసిన విధానాన్ని తొలగించడం జరిగింది. అంటే నిన్నటి వరకు మనకు అవకాశం ఇచ్చారు, దాన్ని ఈరోజు మనకు కనిపించట్లేదు. అంటే దీని అర్థం ఏంటి అంటే ఇక మీద మెరిట్ లిస్ట్ ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది అని. తర్వాత రెండవది ఏంటంటే జిల్లాల వారీగా డిఈఓలను మరియు ఐటీ సెల్ అభ్యర్థులను అమరావతి వారు ఏపీ డిఎస్సి సెలక్షన్ కమిటీ వారు చైర్మన్ గారు అమరావతికి పిలిపించడం జరిగింది. అసలుకి ఖాళీలు ఏ రకంగా ఉన్నాయి, ఎక్కడి వరకు ఉన్నాయి, ఎక్కడి వరకు ఫిలప్ చేయొచ్చు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు పరిశీలిస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఒక అంశాన్ని పరిశీలించాలి. ఎందుకంటే నోటిఫికేషన్ అని మెన్షన్ చేయడం జరిగింది. దాదాపుగా జరగబోయేటువంటి రిటైర్మెంట్లు దృష్టిలో ఉంచుకొని కూడా ఈ నోటిఫికేషన్ను మేము ఇవ్వడం జరుగుతుంది అని. కాబట్టి దాని ఆధారంగానే ప్రభుత్వము అన్ని జిల్లాల వారికి ఈ అంశాలను పంపించడం జరిగింది. ఇప్పుడు జిల్లాల నుండి అమరావతికి ఒక రిపోర్ట్ పంపిస్తారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఇంకా ఏంటి పరిస్థితి, ఎలా ఉండబోతుంది అనేది. అయితే ఇక్కడ మరొక అంశాన్ని మనం పరిశీలించాల్సినటువంటి విషయం ఏంటంటే ముఖ్యంగా పేపర్ న్యూస్లో మనం చూస్తే రోజుకు డిఎస్సి గురించి ఏదో ఒక న్యూస్ రావడం జరుగుతుంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కానీ, అదేవిధంగా మనకు ఈనాడులో కానీ, తర్వాత మిగతా జిల్లా పరిధిలో ఉన్నటువంటి వాటిలో న్యూస్ రావడం జరుగుతుంది. మరి కొన్ని పత్రికల్లో ఏమిచ్చారంటే డిఎస్సి మెగా డిఎస్సికి ముందడుగు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే మిగతా పనులన్నీ కూడా అయిపోయాయి, డిఎస్సి ఇవ్వడానికి, మెరిట్ లిస్ట్ ఇవ్వడానికి, ఆ తదుపరి వెంటనే సెలక్షన్ లిస్ట్ ఇవ్వడానికి, తర్వాత సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కొరకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. మరియు జిల్లాల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొరకు కొన్ని కమిటీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఉండాల్సినటువంటి సర్టిఫికేట్లు మనం కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. అది ముఖ్యంగా మనకు టెట్ కానీ, అదేవిధంగా ఆల్ టికెట్స్ కానీ, తర్వాత క్యాస్ట్ కానీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ, వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. వాటిని ఎస్సీలో కేటగిరీ 1, 2, 3 ఉంటుంది కదా, వాటిలో కూడా ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. కాబట్టి మీరు వాటిని కంపల్సరిగా జాగ్రత్తగా సెలెక్షన్ చేసి పెట్టుకోవచ్చు. మరి చాలామంది ఈ మెరిట్ లిస్ట్ వస్తే మాకు వస్తుందా లేదనే విషయాన్ని తెలిసిపోతుంది. దాదాపుగా గత 15th మొదలుకొని, అంటే అంతకుముందు 12th మొదలుకొని 12th రోజు వస్తుంది, 13th వస్తుంది, 15th, 16th, 17th, ఇలా రోజుకు చాలామంది దాదాపుగా 50% ఆఫ్ ద క్యాండిడేట్స్ దాని మీద తర్జనా భర్జన పడుతున్నారు. చాలా మానసికంగా ఆందోళన చెందడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా దృష్టిలో ఉంచుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొందరగా విడుదల చేసిన తర్వాత మిగతాది వీళ్ళు కావాలనుకుంటే కమిటీలు సెలక్షన్ చేసుకోవడం కానీ, మిగతా అంశాలు కానీ చూసుకుంటే విద్యార్థుల్లో ఆందోళన తగ్గుతుందనేది నా ఒపీనియన్. కాబట్టి ప్రభుత్వం చేయాల్సినటువంటి తదుపరి పని ఏంటంటే మెరిట్ లిస్ట్ వదిలేసి ఆ తర్వాత ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మాకు వస్తుందా లేదా అనేటువంటి పోస్టులు ఎంతవరకు రావడం జరుగుతుంది, ఏ కేటగిరీకి రావడం జరుగుతుంది అనేది తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వము ఇంతమంది విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని తొందరగా మెరిట్ లిస్ట్ వదిలితే వీళ్ళందరిలో కూడా ఆందోళన తగ్గడానికి కొంతవరకైనా అవకాశము ఉండడం జరుగుతుంది. కాబట్టి మరొకటి ఏంటంటే ఈరోజు ఈనాడు పేపర్ మనం పరిశీలిస్తే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులలో పైరవీల ఆధారంగా సర్టిఫికేట్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది మనకు ఒక న్యూస్ రావడం జరిగింది. కాబట్టి అది కూడా వాస్తవానికి అలా తీసుకోవడం చాలా నేరము. ఎందుకంటే జెన్యూన్గా ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తులకు అన్యాయం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటివి మనం ప్రభుత్వం కూడా సహించని విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. కాబట్టి టుమారో కానీ, అదేవిధంగా ఈరోజు కానీ ఎప్పుడైనా మెరిట్ లిస్ట్ వస్తే ఎంత తొందరగా వస్తే అంత తొందరగా అభ్యర్థుల ఆందోళన తగ్గడానికి అవకాశం ఉంటుందని నేను భావించడము జరుగుతుంది.